అంటే జీవన్ముక్తుడు అనమాట. జీవించి ఉండగానే ముక్తి నొందినవాడు జనకుడు, గృహస్థాశ్రముడు. అందుకే భగవద్గీతలో ఆయన ఉదాహరించారు. జనకాదుడు గురించి 3వ అధ్యాయంలో జనకాది రాజర్షి అని ఉదాహరించారు. అతను ఆ వైరాగ్యం ఉండాలి. ఇక్కడ వైరాగ్యం అంటే చూసారా, ఇది కూడా గమనించుకోవాలి. ఇది మంచి పాయింటే. అక్కడ మిథిలా నగరంలో ఆ రాజధానికి కొంచెం దూరంలో రోజు సాయంకాలం సత్సంగం చేసుకుంటారు. సత్సంగం ఉండాలి ప్రతిరోజు. ఉంటే ఆ సత్సంగానికి రాజీ పనులన్నీ చూసుకొని రావాలి కదా. ఇతను కాస్త ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు లేట్ అవుతుంది. ఒక 5 నిమిషాలు వచ్చేదానికి గురువుగారు ఏం చేస్తారంటే ఈయన వచ్చిన వరకే ప్రారంభించారు. ఇంకా పక్కన చాలామంది స్వాములు ఏమి ఆ జటాదారులు ఏమి ఈ విధంగా ఉన్నారు. వీళ్ళందరూ అనుకోండి ఏదైనా అంతేలే, రాజుగారు చక్కగా భోజనాలు కాఫీలు టిఫిన్ సమయానికి ఇస్తున్న చేత ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు పెడుతుంటారు. మనం అందరం ఇక్కడ కూర్చుంటే పెడతాడా? ఇది ఎక్కడ ఈ రాజకీయం గురువుగారులు పోయిందా? ఈ గొసగొసలు గసగలు రోజు ఇవే కూర్చొని 5 నిమిషాలు లేట్ అయితే నిశ్శబ్దం ఉండరు. ఆడా నుంచి ఈనాడు వరకు ఉన్నదే మనకి. అయితే అప్పుడు ఏం చేస్తున్నాడు, ఈయన చూశాడు. చూసి అనుకున్నాడు సామాన్యంగా ఇవన్నీ కట్టించాలి ఇప్పుడు మనం అని. జనకుడు వచ్చాడు. జనకుడు వచ్చి ఆసనం మీద కూర్చున్నాడు. కూర్చుంటే మళ్ళీ ఇంటి ఒకటి చూడు ఏమి, ఒకవేళ అక్కడ చీమ చిటుక్కన్న చూడు, అక్కడ ఏమైనా అది పడిపోయినా చూడు, మిగతా వాళ్ళని ఏం పడిపోయిందో అటు చూస్తుంటారు. కానీ ఈయన మాత్రం మర్చివాడు. గురువుగారికి ఆ శ్రవణానికి ఈయనకి సంబంధం. అలా చూస్తూ ఉంటే ఈయన చూసి తన యోగాగ్ని చేత మిథిలా నగరం ప్రదగ్ధాయాం వెంటనే దగ్ధమైన సృష్టించాడు. మిథిలా అంతా కాలిపోతూ ఉంది. బొట్లందరూ వచ్చి రాజా మొత్తం పోయింది, ఆస్తి కాలిపోతుంది అంటున్నాడు. ఈయనేమి వెళ్ళ. అదేం చేశాడు, ఆ అగ్ని ఇలా ఆస్తి వరకు తెప్పించాడు గురువుగారు. తెప్పించేసరికల్లా వీళ్ళు చూశారు, అరే రే కౌపీనాలు కమండలాలు రుద్రాక్షమాలు మన దర్భచాపలు ఇక కాలిపోతాయేమని అందరూ లేచిపోయారు. మొత్తం అంతా లేచిపోయి ఎవడు కమండలం ఆ చెట్లు కాడ వేసినటువంటి కౌపీనాలు ఇవన్నీ ఈ గొడవలో ఉన్నారు. కానీ ఉపన్యాస గొడవలు లేదు. ఇతని ఆసనానికి కూడా తీసుకొచ్చాడు. ఎవరు? జనకుడు కూర్చున్న ఆసనానికి ఆ అగ్ని ఆసనం మణుతూ ఉంది. జనకుడు ఏమీ కదలేదు. అప్పుడు చూశారు వాళ్ళు, అరే మనం చాలా అన్నీ వదులుకున్న వాళ్ళము, మనకెంత ఆశ వచ్చించు. మొత్తం రాజధాని నగరము రాణులు అందరూ ఉన్నా సరే ఆయనకి చింతే పోలేదు. అప్పుడు పాదాల మీద పడిపోయారు గురువుగారికి. గురువుగారు రోజు మేము ఏమి నేరకన్నాము, ఇంతవరకు మా పాపాన్ని మీరు క్షమించాలి అక్కడ. అందుకని ఏమి జనకుడంటే సామాన్యం కాదు. అటువంటి వారికి అష్టావక్ర గీతలో అష్టావక్రుడు అది కదా. కాబట్టి చెప్తూ ఉన్నాడు, ముక్తుమిచ్చసి చేత్తాత విషయాన్ విషయత్వజా క్షమార్జవం దయాతోషం సత్యం పీయూషవద్భజ. హే తాత, ముక్తి ఇచ్చసి చేత్ అంటే ముక్తిని గూర్చి కోరినట్లయితే, అంటే మోక్షాని కోసం నీవు ప్రయత్నం చేసిన వాడవైతే నిజంగా ఏం చేయాలి? విషయాన్ విషవత్ త్యజ. అది విషయములు ఉన్నాయి కదా, అవి విషం వల్లే విడిచిపెట్టమన్నాడు. విషయములు ఏమిటి మనకి ఇప్పుడు? శబ్దము, స్పర్శము, రసము, ఏమి గంధము, ఇంకేముంది? శబ్ద స్పర్శ రూప రసగంధం. ఇవి విషయాలు. ఇవి విషయ భూములు. ఇంకెక్కడికో ఇంద్రియాలు. ఇంద్రియాలనే గుర్రములు అయితే వాటికి విషయాలు ఏమిటంటే ఇవి. అందుకు శబ్దస్పర్శ రూప రసగంధాలు అది చెప్తున్నాడు. విషయాన్ని అంటే బహువచనం. ఈ విషయములను ఏం చేయాలా? విషవత్తు త్యజ. విషమైతే పట్టుకుంటే ఏ విధమైతే దాన్ని మనకు చావు వస్తుందో, ఈ విషయములను పట్టుకున్నప్పుడు కూడా తప్పక చావు వస్తుందట చెప్తున్నాడు. మరణం వస్తుంది. అయితే అలా మరణించిన వారు ఉన్నారు. దానికి ప్రశ్నించింది. దాన్ని శంకరాచార్యులు వారు చెప్పున్నారు. శబ్దాదిభి పంచభిరేవ పంచత్వమాపు కురంగ మాతంగ పతంగ మీన భృంగాహ అని చెప్తూ, పంచభి నరహ పంచిత కిం. అయ్యా, ఒక్కొక్క విషయం కోసం ఒక్కొక్కటి ప్రాణి విడిచిపెట్టాయి. 5 విషయాలు, 5 ఇంద్రియాలు ఒక్క విషయం పడితే మానవుడు ఇంకా నశించిపోయి చెప్పాలా అంటున్నాడు ఆయన. అయితే ఏమిటి ఒక్కొక్క విషయం అంటే, ఈ విషయములు ఇప్పుడు తెలుసుకున్నాం. విషయములు
ఈ ఇంద్రియములు ఏమిటి? శ్రోత్రము, త్వక్కు, చక్షు, స్పర్శము, రసం. ఇవి ఇంద్రియాలు, ఈ గుర్రాలు అన్నమాట. విషయాలు అవి ఎప్పుడూ ఆ విషయ భూమిలోకి వెళ్ళి వేస్తూనే ఉంటుంటాయి. కాబట్టి ఒక మొదటి విషయం ఏమిటి? శబ్దం. శబ్ద విషయం కదా. శబ్దానికి లోపడిపోయి ఏ జంతువు లోకంలో ప్రాణం విడిచిపెట్టింది అంటే, ఉదాహరణ కురంగా అన్నాడు ఎవడు? శంకరాచార్య. కురంగం అంటే ఏమిటి? లేడి. లేడికి సంగీతం అంటే మహా ఇష్టం అంట. భోజనము చేయదు, 24 గంటలు వింటుంది. ఇప్పుడు లేడిని పట్టవలసిన ఏం చేస్తాడు? మన ఇంట్లోనే ఉంటాడు. ఇక్కడి నుంచి ఒక 100-200 కిలోమీటర్లు ఒక తోట ఉంటే అక్కడికి ఒక వైర్ పెడతాడు. అక్కడ మనుషులు ఎవరు ఉండరు. అక్కడ ఏమిటంటే బాక్స్ ఉంటుంది అన్నమాట, శబ్దం ఇచ్చే బాక్స్. ఇక్కడ స్విచ్ నొక్కితే ఏమవుతుంది? అక్కడ సంగీతం పాడుతూ ఉంటారు. అక్కడ కింద ఏం చేస్తాడు? పెద్ద వాళ్ళు పెడతాడు. అక్కడ మనుషులు లేరు కాబట్టి ఇచ్చడిగా వస్తాయి లేళ్ళు. ఎవరు ఉంటేనే భయం, కానీ దాని చలనము ఎవరూ లేరు. చూస్తుంది, పాట చక్కగా ఉంది, గానం ఉంది. ఆ గానంలో గుర్చిపోయి ఏమైంది? ఆ కిందనే వాళ్ళ చూసుకోకుండా తన జీవితం కోల్పోయింది. కురంగా. తరువాత కురంగ మాతంగ. మాతంగం అంటే ఏనుగు. ఏనుగును పట్టుకోవాలంటే ఒకటే ఉపాయం, ఇంకొకటి పట్టుకోలేదు. ఏనుగును పట్టుకోవాలంటే ఆడ ఏనుగును చూపెడితే ఇది పశువు అయిపోతుంది. అందుకని ఆ ఏనుగుని 1 కిలోమీటరు దూరంలో లేదా 1 అర్ధ కిలోమీటర్ దూరంలో పెడతారు. ఎందుకంటే ఏనుగుకి చాలా దృష్టి పెద్దది, మేధ పెద్దది, ఈ రెండు పెద్దది. ఏనుగుకి ఈరోజు మనం ఏదైనా కొబ్బరి చెప్పిస్తే తర్వాత మనము 40 ఏళ్ళు పోయిన తర్వాత మనం చూసి ఆశీర్వదిస్తాం. అంత మేధ ఏనుగుకి. అందుకు దృష్టి కూడా దానికి చక్కగా ఉంటుంది. అందుకని అంత దూరం పెట్టి ముందు ఏం చేస్తాడంటే పెద్ద గొయ్యి త్రవ్వి దాని మీద పల్చగా చీపురు పుల్లలు లాంటివి పెట్టి ఆ పైన పచ్చగడ్డలు వేసి ఉంచుతాడు. ఇది స్పీడ్గా వస్తుంది కదా. ఈ గడ్డి కూడా ఉంది కాబట్టి ఇది కూడా కాస్త తింటూ పోవచ్చునేమో అనుకుని వస్తుంటాడు. వచ్చేసరికల్లా అందులో పడిపోయిన తర్వాత పూర్తిగా పడిపోయేటట్టు వేయడు. సగం పడి కొంచెం పైకి లేవని స్థితిగా గొయ్యి త్రవ్వుతాడు. అందులో 15 రోజుల వరకు భోజనం పెట్టడు. ఎందుకంటే దాని మదం వల్ల అణిగిపోవాలి. ఆ తరువాత ఏం చేస్తాడు? కాస్త ఏనుక్కి అలంకార లొట్లు అంటారు కదా, ఎంత పెడితే దానికి ఏమిటి ఎలా వాళ్ళ స్వాధీనం చేసుకొని అప్పుడు ఏమైనా ఇవ్వడం, వస్తువులు ఇవ్వడం, తీసుకోవడం, డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం, పండ్లు ఇవ్వడం, తీసుకోవడం, ఇవన్నీ నేర్పుతాడు. కాబట్టి ఇప్పుడు ఏనుగు ఏమైంది? ఎంత మదగైజమైన ఏనుగు కూడా తన స్పర్శ సుఖానికి మరిగి పోగొట్టుకుంది. శబ్దము, స్పర్శము, రూపము అంటే ఇప్పుడు మనకి ఈ యొక్క లోకంలో వివిధమైన అలంకారాలు ఉంటాయి కదా. ఈ రూపములకు ఈ విధంగా అగ్నిని చూసి మిడత పండు అనుకుంటుందట. అదేమనుకుంటుందంటే మంచి పండు అనుకుంటుంది. అంటే తినడానికి చాలా చక్కనైనటువంటి పండు అనుకుంటుంది. వచ్చి ఏం చేస్తుంది? అగ్ని తినడానికి వచ్చి అది మూతి కాలిపోయి అవుతుంది. అది అలాగనే ఈ ప్రాపంచికమైన రూపాలు ఎందుకు కూడా మానవుడు పతనం అవుతుందని చెబుతున్నాడు. ఇక శబ్ద, స్పర్శ, రూప, రసం అంటే ఏమిటి? రుచి. ఇంకేమీ లేదు. రసం అంటే రుచి అనమాట. ఒకనొక సమయంలో చేపలు పట్టేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఒక చిన్న ఎర పెడతాడు. ఎర అంటే మహాప్రాణమాట ఎవరికి? చేప. ఇంకేదైనా సరే తినదు, కానీ ఎర మాత్రం దొరికిందే వదలదు. సరే ఈయన ఏం చేస్తాడు? అంత పూర్తి పెట్టడు. ఆ ఎరలో కూడా సగం చిక్కి కొంచెం పెడతాడు. ఇది నీటిలో వేస్తాడు. ఎర అంటుందట లోపలికి వెళ్ళి ఉపదేశం చేస్తుంది. చేప వస్తుంటుంటే, ఓ చేప మిత్రమా, నేను ఒకటి చెప్తున్నాను విను. ఏమిటి? ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకున్నావంటే నిన్ను పట్టుకునేవాడు ఒడ్డునున్నాడు కాబట్టి నా మాటలు విని నువ్వు నా దగ్గర రాకుండా ఉంటే నీ జీవితం వల్ల చాలా బాగుంటుంది, నీ జీవితం ధన్యం అవుతుందంట. అది అంటుంది, ఓహో ఈ మోసపు మాటలు నాకు తెలియదా? తప్పించుకోవడానికి ఎన్ని యుక్తులు నీ దగ్గర ఉన్నాయో తెలుసు, నాకు ఈ విషయాన్ని తెలుసు. నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నాకు ఇలాంటి అనుభవమే అని అది వస్తుంది. ఇది చెబుతూ ఉంటున్నా నీ వస్తుంటే నీ పని అయిపోతుంది, నీ జీవితం నాశనం అవుతుంది చెప్తుంటుందా? ఆ రుచికి మరిగిపోయి వచ్చి పట్టుకుంటుంది. అర్థమైందా? ఆ పట్టుకునేసరికి ఏమైంది? బయటకు వచ్చి పడిపోతుంది. కాబట్టి ఈ విధంగా దాని జీవితాన్ని కోల్పోయి ఇంకేముంది? గంధం. అవే కదా గంధం అంటే, ఇవే కదా సెంటులు, పన్నీరులు, వాసనలు, ఇవన్నీ కూడా గంధాలు. అయితే ఈ గంధం అంటే ఆ పుష్పంలో ఉన్నటువంటి ఉంటుంది కదా రసం, అదనమాట. ఒకరోజు ఏం చేసింది? ఒక తుమ్మిద, మనం కూడా రోజు సాయంకాలం షికారుకి వెళ్తూ ఉంటాం కదా పార్కులకి, అలా సరోవరాలకి.
అది కూడా ఓ రోజు ఏం చేసిందంటే ఎండగా ఉందని ఊరుకొని 5:30కి బయలుదేరుతూ ఒక సరోవరానికి వెళ్ళింది. వెళ్ళేసరికి మనం కూడా పాలకి దగ్గరికి కూర్చుంటాం. ఆ పకోడీ పొట్లాలు, ఈ శనక్కాయలు, ఈ శనగ్గింజలు తినుకొని కూర్చుంటాం కదా. అది ఏం చేసింది, సాయంకాలం టిఫిన్గా మనకి ఒక పుష్పం ఉంది అక్కడేమిటి, ఒక తామర పుష్పం, దాంట్లో వెళ్ళి చక్కగా ఏమి చేవిస్తూ ఉంది. ఈలోగా అది సూర్యోదయం తొందరగా, శీతకాలం తొందరగా అస్తమానం అయిపోయింది, సూర్యాస్తమనం అయ్యేసరికి ఇదేమవుతుంది, ముడిచిపోయింది. ఈ ముడిచిపోయేసరికి చూసింది, పాపం ప్రయత్నం చేసింది కానీ రావడానికి సరే అనుకుంది. ఈ రాత్రి ఏమిటి ఈ యొక్క పద్మంలో, ఈ పద్మం సామాన్యమైనటువంటిదే. ఆ యొక్క వైకుంఠంలో కూడా ఏమి ఆ యొక్క లక్ష్మీదేవి, ఆ యొక్క కృష్ణమూర్తి కూడా ఈ పద్మంలో కదా శేషపాను పెట్టుకున్నారు. నా అదృష్టించకూడదు, ఈ రాత్రి ఈ పద్మమైన మాకు శేషపానుగా దొరికిందనుకొని హాయిగా నిద్రపోయి తెల్లవారిని ఎలాగా మళ్ళీ వాకింగ్కి రావాలి కదా, ఇప్పుడే నేను చీకటి లేచిపోవచ్చులే అనుకుంది పాప పడు. ఈలోగా 5:30 వేసి చీకటి ఏనుగులన్నీ వాకింగ్కి వస్తాయి. అవి కూడా ఆ సరోవరానికి అవి వస్తూ ఏం చేస్తున్నాయి, సరోవరంలో వచ్చి చీకటి స్నానం చేసుకుంటాయి. అవి కూడా సూర్యాస్తాన్ని ముందే చేసుకుంటాయి, పశువులు కూడా ఏమి. కాబట్టి మనం ఎప్పుడు చేసుకోవాలి, గుర్తుపెట్టుకో స్నానం. అందుకని ఏనుగులన్నీ కూడా వచ్చి చక్కగా స్నానం చేసి ఊరుకోక తొండాలు తీతోటి కదుతుంది. అందులో మన 9 గారు ఉన్నారు కదా, ఈ తొండం తెగిపోయి నేలబడిపోయి. ఇంకేం తొండ ఉంటే కదా వస్తుంది, ఇంకో ఆసేపు ఉంది ఏమి ఇంద్రాయ స్వాహ గుటకాయ స్వాహ అయిపోయింది. కాబట్టి ఈ విధముగా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్కడు వసులైపోయి లోకంలో అయిపోతున్నారు. కాబట్టి ఓ జనక మహారాజా, విషయాన్ విషవత్వజ, అది ఇంకోటి ఉంది. ఈ రెండింటికి తేడా, విషయం తిన్నా పర్వాలేదు, ఏమి విషము తిన్నా పర్వాలేదు, అది అప్పుడే చస్తాడు. ఈ విషయం ఉందో కదా, ఇది జన్మలకి పుట్టించి చంపిస్తుంటారు. కాబట్టి విషయముల కన్నా విషమే గొప్పది అసలు, మళ్ళీ మనం మీదకి వెళ్తే. కాబట్టి ఏమి విషము తిన్నా ఆ జన్మతో పోతుంది. ఈ విషయాలు ఉన్నాయా అనేక జన్మలు తీసుకెళ్ళి ముంచుతుంది, ఏమి గంగాసాగరంలో ముంచినట్టు మనమే. అందుకని చెప్తున్నాడు, విషయాన్ విషవత్యజ. అందుకని ఈ విధముగా ఇంత వైరాగ్యం ఉందా లేదా, వైరాగ్యానికి మెట్టు. మనం మహావాక్య శ్రవణం చేయాలన్నా, ఆత్మజ్ఞానాన్ని పొందాలన్నా ఈ 4 వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి. నిత్యానిత్య వస్తునేకము, ఇహామూత్ర ఫలభోగ విరాగము, క్షమాది శక్త సంపత్తి, మోక్షం. ఈ 4 ఉన్నవారికే మహావాక్యం అవలేలా కూర్చుంటే లీనమైపోతుంది. ఇంకో వారు తీసుకున్నారు కాబట్టి నేను తీసుకోని చింత పెట్టుకొని ఏమి ఆ చింతలొద్దు, వస్తారు మన దగ్గరికే వస్తారు. అవి మళ్ళీ ఉదాహరించుకోండి ఇంకొక పర్యాయం. ఈ విధముగా మోక్షో విషయ వైరస్య బంధో వైశీకో రసః ఏతాదేవ విజ్ఞానం యథేచ్ఛసి తథా కురు. చెప్పిస్తున్నాడు జనకునికి ఇంకొక శ్లోకం చెప్పాడు. భగవద్గీతలో ఏం చెప్పున్నాడు, అయ్యా చెప్పవలసిందని చెప్పాను, యథేచ్ఛసి తథా కురు. చిన్నవాడైతే కదా మాటికి నేను నోట్లో పెట్టడానికి ఏమి అన్నం కలిపి, కాబట్టి పెద్దవాడయ్యే కాబట్టి విషయం చెప్పేశాను. ఇదేమో శ్రేయ మార్గం, ఇదేమో ప్రేయ మార్గం. యథేచ్ఛసి తథాకు, అది ఇక్కడ చెప్తున్నారు జనకునికి. మోక్షో విషయ వైరస్య, విషయముల యందు ఉన్నటువంటి బంధమే ఏమి మోక్షానికి వైరం. విషయములతో ఉన్న బంధం ఉంది కదా, ఇదే మోక్షానికి విరోధి. ఇంకేమిటి, వైశీకో రసః అంటే ఏమిటి, విషయముల యందు ఆసక్తి లేనటువంటి చిత్తం ఏదుందో అదే మోక్షానికి కారణం. దీనినే చెప్పుకొచ్చారు, మన ఏవ మనుష్యాన కారణం బంధ మోక్షయో చెప్పారు. మన మనస్సే బంధానికి కానీ ముక్తికి కానీ కారణం. ఏమిటి బంధము, బంధాయ విషయాసక్తం, విషయముల యందు ఆసక్తమైన చిత్తము బంధము. ముక్త్వై నిర్విషయం శృతం, విషయరాహిత్యమైన చిత్తమే ముక్తి. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, బంధము మోక్షము ఎవరికి చెప్పండి, ఇప్పుడు ఇంతవరకు అన్నారు కదా, బంధము మోక్షం ఎవరికి, ఇది దేనికి? నేను అడిగిన బంధము మోక్షము దేనికి? అది కరెక్ట్ చెప్పేశారా. కాబట్టి ఆత్మకి మోక్షము కాదు, అర్థమైందా? ఆత్మకి మోక్షము లేదు, బంధము లేదు. ఇక్కడ మనస్సేకే బంధము, ముక్తి కూడా మనస్సుకే. ఏమి ముక్తి కలిగినా మనస్సుకే,
బంధం కలిగిన మనస్సుకి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆత్మకి మోక్షం కాబట్టి మనస్సు బంధం అనుకుంటే మళ్ళీ ఏమి ఆత్మకు మోక్షం ఎక్కడ? మోక్షం అంటే విడిచిపెట్టడం అర్థం, ఇంకేమీ లేదు. విడిచిపెట్టడము ఏమి మనస్సుదే, విడిచిపెట్టడం మనస్సుదే. ఇంకేమిటి? మనము బంధం అంటే పట్టుకోవడం, ఏమి పట్టుకోవడం మనస్సుదే. కాబట్టి బంధ మోక్షముడు మనస్సువే కానీ ఆత్మకి సంబంధం లేదు. మరి ఈ మనస్సు ఆత్మకి ఏముందంటే అది ఎప్పుడు నిర్వికారంగా చూస్తూ ఉంటుంటుంది, అది ఎప్పుడు సాక్షి చేసేదానికి ఇస్తూ ఉంటుంటుంది, ఫలితం చక్కగా చూస్తూ ఉంటుంటారు. అది చూస్తుందని తెలుసుకొని ఏమి మనకు ఫలితం ఇచ్చేవాడు మనం చూసేవాడు లేడనుకొని మనం వ్యవహరిస్తాం. లోపటే ఉంటాడు ఆయన, ఉండి చూస్తూ ఏమి సమీపంలో ఉంటాడు, ఏమి చక్కగా చూస్తాడు, వికారాన్ని పొందడు, వాడే సాక్షి. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటుంటే ఏమి వాడిద్దరికీ ద్వేషాలు ఉంటాయి కానీ చూసేవాడికి వికారం కలుగుతుందా? కలిగితే వాడు సాక్షి కాడు. చూసేవాడు చక్కగా చూడాలి టు జడ్. ఆ తరువాత ఏమిటి? అక్కడేమో నిర్వికారంగా ఉండాలి, వికారం లేకుండా ఉండాలి. ఆ విషయములందు వెంబడి పడకుండా వాడు సాక్షి. ఆ సాక్షి స్వరూపం ఇప్పుడు కూడా సకలం ఒక్కటే. ఇప్పుడు బంధమోక్షముడు మనస్సుకి. కాబట్టి ఈ విధంగా చెప్పి స్వభావ మధ్యస్య యదంతకైతత్. కాబట్టి విషయాలన్నీ కూడా రేపటికి ఉంటాయి నమ్మకం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా సర్వేంద్రియాణం జరయంతి తేజ. ఈ సమస్త ఇంద్రియములు ఇంద్రియములు ఏం చేస్తున్నాయి? ఈ విషయములు ఇంద్రియముల యొక్క తేజస్సుని సామర్థ్యాన్ని నశింపచేస్తున్నాయి. కాబట్టి అవి అనుభవించడానికి కూడా వయస్సు అల్పము. దాన్ని భాష్యకారులు చెప్తున్నారు. స్వహ భవిష్యంతి నా భవిష్యంతి వా ఇది సందిహ్యమాన ఏవ ఏషాం భావ భవనం త్వయా ఉపన్యస్తానాం భోగానాం తే స్వభావ. దాన్ని వివరించారు. స్వహ అంటే రేపు భవిష్యత్తు అన్నమాట. ఇవి ఉంటాయా ఉండవా, రేపటికి ఇవన్నీ ఉంటాయా ఉండవా అని సందేహమానమైనటువంటి దేనికి ఉందో దానిని స్వభావ అంటారు. తరువాత కించ మరియు మధ్యస్య మనుష్య ఏ హంతక అంటే హే మృత్యో యదేతత్ సర్వేంద్రియాణం తేజ జరయంతి అంటే అపక్షయంతి నాశము చేస్తాయి. కాబట్టి ఏమిటవి చేసేవి? అప్సరః ప్రభృతయః భోగాః. ఇవన్నీ దేవలోక సుఖంలోకి అనుభవించమని చెప్పాడు కదా, అవే చెప్తున్నారు. ఏమిటంటే అప్సరః ప్రభృతయః భోగాః అనర్థాయ ఏవ. ఇవేమీ అనర్థమే కానీ అర్థం అంటే ప్రయోజనం, అనర్థం అంటే ఏమిటి? ప్రయోజనరహితం. అనర్థం అంటాం కదా, అర్థమా అనర్థమా? అర్థం అంటే ప్రయోజనం అవుతాయి, అనర్థం అంటే నిష్ప్రయోజనాలే కానీ ఇంకోటి కావు. ఏమిటి? ఏం నాశనం చేస్తాయి అవి? ధర్మ వీర్య ప్రజ్ఞ తేజో యశ ప్రభృతీనాం క్షపయత్వాత్. ఏమి ఈ విషయాలు చెప్పాడు కదా, ఇంద్రియాల యొక్క తేజస్సు నాశనం చేస్తాయి. ఆ తేజస్సు ఏమిటంటే ధర్మ. ధర్మం అంటే ఏమిటి? వేద విహితి కర్మ ధర్మ. ఆ విహితి కర్మ చేయాలని ఎప్పుడైతే ఇంద్రియాలకు వినాశం పట్టిందో ఆ కర్మ ఏంది అలదు. ఇక వీర్యం సామర్థ్యం, ఏదైనా పని చేయాలంటే సామర్థ్యం కూడా ఉండదు. ఇంకా ప్రజ్ఞ, ప్రజ్ఞ అంటే ప్రకర్షేజ్ఞ అవబోధనే. కాబట్టి చక్కగా తెలుసుకున్నటువంటి ఉండదు, ఏదో ఒక చిన్న మాట వినడం చేయడమే కానీ లోతుగా విచారించి కొంత సహన శక్తి ఉండదు. ఈ విధముగా తేజ అన్న దాని ఎందున్నటువంటి కుశలత ఇవి ఉండవు. యశ కీర్తి కూడా ఇంకొకటేంటి? ఈ విధంగా అన్నీ నాశనం అవుతుంది చెప్పాడు. యాంచాపి దీర్ఘజీవికాం త్వం దిశ్యసి తత్రాపి శృణు. నువ్వేమో దీర్ఘ జీవితాన్ని ఇస్తున్నావు కదా నాకు అన్నావు, అది కూడా విను, దానికి కూడా నేను చెప్తున్నాను వినంటున్నాడు. సర్వం ఎత్ బ్రహ్మోపి జీవితం ఆయు అల్పమేవ. మమ్మల్ని పుట్టించాడా, ఆ బ్రహ్మ జీవితమే అల్పం. ఆయనకి ఎప్పుడు ప్రళయం ఇస్తే మేము అప్పుడే ప్రళయం మొలగాలి కదా. మరేం చెప్తున్నా? చిరజీవి కాంచ. ఏమి మమ్మల్ని పుట్టించిన బ్రహ్మ జీవితమే అల్పము, ఇంకా మా జీవితం ఏమో చిరజీవి కానీ మొత్తం ఏమి ఉపన్యాసం చెప్తూ ఉన్నావు. కాబట్టి ఈ మాటలేంది నాకు విశ్వాసము తగ్గిపోతుంది అంటున్నాడు. కిం ఉత అస్మదాది దీర్ఘజీవిక ఒక లెక్క. బ్రహ్మదేవుని యొక్క జీవితమే అల్పమని శాస్త్రం చెబుతుంటే మాలాంటి వారి జీవితము
ఇంకా నిండా ఉన్నదంటే అది వినదగిన మాట, అది వినదగు మాట కాదు అంటున్నాడు. అతః అందువలన తిష్టంతు వాహాః రథాదయః తవ, నీవు ఇస్తున్న రథాలు వాహనాలు నీ దగ్గరే పెట్టుకో, ఇవన్నీ నాకు మాత్రం వద్దు, ఇక ఇవన్నీ నాకు వద్దని చెప్పి ఇంకో శ్లోకం చెప్తున్నారు. కించ మరియు నవిత్తేన తర్పణీయో మనుష్యో నా విత్తేన తర్పణీయో మనుష్యో లప్స్యామహే విత్తమద్రాక్ష్మ చేత్వా లప్స్యామహే విత్తమద్రాక్ష్మ చేత్వా జీవిష్యామో యావదీశిష్యసి త్వం జీవిష్యామో యావదీశిష్యసి త్వం వరస్తు మే వరణీయస్స ఏవ వరస్తు మే వరణీయస్స ఏవ. ఇక్కడ మనుష్య మొదటి చరణంలో ఉంది కదా, మనుష్య మనుష్యుడు విత్తేన నా తర్పణీయ అని. మనుష్యుడు నీ ఎంతో ధనం ఇస్తానంటున్నావు కదా, విత్తేన ధనము ద్వారా మనుష్యుడు నా తర్పణీయ తృప్తి ఎప్పుడూ కూడా పొందలేడు. ఎన్ని ఇచ్చినా సరే తృప్తి పొందలేడు. అది శాస్త్రములు పెద్దవారు చెప్పిన మాటే. ఎంత ధనం వచ్చినా ఇంకా కొంత ధనం సంపాదించాలని ఉంటుంది కానీ తృప్తి ఉంటుందా? అందుకని చెప్తున్న నచికేతుడు అంటున్నాడు, మనుష్యుడు విత్తేన ధనము ద్వారా నా తర్పణీయ. తర్పణీయ అంటే తృప్తి పడడం, నా తర్పణీయ అంటే తృప్తి పొందడు. లప్స్యామహే విత్తం అద్రాక్ష్మ చేత్వ. ఈయన కూడా సామాన్యుడు కాదు. ఏమి ఇచ్చింది వదిలిపెట్టకుండా ఇంకో మాట అంటున్నాడు. ఏమి ఇవన్నీ నువ్వు వరం ఇస్తే వస్తాయా లేకపోతే రావా అది చెప్తున్నాడు. రెండో జనంలో ఏంటో నీ వరం ఇస్తానంటున్నావు, ఆ వరం తీసుకుని నాకు ప్రాప్తం అవుతుంది, లేకపోతే ప్రాప్తం కావా? ఎలా ప్రాప్తం కావు నేను చెప్తున్నాను చూడు. విత్తం అద్రాక్ష్మ చేత్. అద్రాక్ష్మ చేత్ అంటే త్వా అద్రాక్ష్మ చేత్. ఇక్కడ మూడు ఉన్నాయి. త్వా అద్రాక్ష్మ చేత్. నిన్ను చూస్తే చాలయ్యా, ఏమి నీ దర్శనం చేసుకుంటే చాలు, ఏమి లక్ష్యామహే ఇవన్నీ మాకు ప్రాప్తమవుతాయి. ప్రత్యేకంగా నీ వరం ఇవ్వాలి దీనికోసమే ప్రశ్న లేదు. ఎంత కిటికి పెడుతున్నాడు, ఇవి బాధడం లేదు, అది పట్టుకుపోవాలి. అంతా వైరాగ్యం చెప్తూ ఉన్నాడు. ఇంకా చిన్న చెప్తున్నాడు ఇప్పుడు. త్వా అంటే నిన్ను అద్రాక్ష్మ చేత్తు చూచినట్లయితే విత్తం లక్ష్యామహే. నువ్వేమేమన్నావో ఏమి ఆ స్వర్గలోక సుఖాలు భూలోక సుఖాలు అన్నీ ప్రాప్తమవుతాయి. దేవతను దర్శనం చేయించుకుంటే ఏమి మా పాపము పోతుంది, మాకు దర్శనం అవుతుంది. నీవు దేవతవు కదా, ఎముడు దేవత కదా, నీ దర్శనం చేత అన్నీ లభిస్తూ ఉంటుంటే దీనికోసం నాకు ప్రత్యేక వరం ఎందుకు? జీవిష్యామ యావత్తు ఈశస్యసి త్వం. ఇది కూడా వదిలిపెట్టలే, దీర్ఘజీవి కూడా వదిలిపెట్టలేదు. త్వం నీవు యావత్తు ఈశిష్యసి, మేము ఎంతవరకైతే ఉండాలనుకుని సంకల్పించుకుంటాం మనసులో మమ్మల్ని చూసినట్టనే అది మేము అంతవరకు జీవిష్యామ. వయం మేమంటున్నాం మళ్ళీ ఇక్కడ మేమందరం కూడా జీవిస్తాం. జీవిష్యామి అంటే ఒక్కడు, జీవిష్యామ అంటే బహువచనం, కర్త వయం అంటే అందరం. కాబట్టి త్వం నీవు యావత్తు ఎంతకాలము ఈశిష్యసి మేము భూలోకంలో ఉండడానికి కోరుతావో అంతవరకు ఎలాగా మేము ఉంటాం. దానికోసం నాకెందుకు ఈ వరం? మూడో వరం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? నేను చూస్తేనే మాకు ఇవన్నీ లభిస్తుంటుంటే ఈ వరం మళ్ళీ ఉంచుకోవాల్సిందే. కానీ ఈ వరం దీనికి చెల్లింపు కుదరదు. నీవు ఇస్తామన్నవన్నీ దర్శించేతను మాకు వచ్చేస్తున్నాయి. కాబట్టి మే వరణీయ వరస్తు సయేవ. నేను అంటే నాకు వరణీయ వరింపదగినది అంటే నా ద్వారా పొందదగినది.
వరం అయితే సయేవ సయేవ అంటే అదే నేను ముందు చెప్పాను ఏమిటి ఈ మనుష్యుడు మరణించగా ఏమి ప్రాణము ఉందా లేదా దానికి సంబంధించిన విజ్ఞానమే సయేవ ఇవన్నీ మాత్రం నాకు వద్దు అన్నారు. అర్థమైందే ఎంత ప్రలోభం పెట్టినా ఆఖరికి వద్దు అన్నాడు. ఇప్పుడు చూశాడు ఓహో ఇది సామాన్యం కాదు ఏమి ఇతడు ఇది మొండిఘాటం ఇలాంటి సామాన్యమైన ప్రలోభాలకి లోబడినవాడు కాదు అని చెప్తూ ఈ విధంగా అతడు శ్లోకాలు ఈ వల్లికి అయితే ఇంతవరకు మన తాత్పర్యం ఏమిటి శేషం ఆత్మజ్ఞానం పొందాలి అంటే ఆత్మ సంబంధమైన ప్రశ్న వేయాలి అంటే ఆ ప్రశ్నను మనం అవగతం చేసుకోవాలి అంటే ఏముండాలి వైరాగ్యం ముఖ్యంగా ఉండాలి. ఆ వైరాగ్యం శిష్యుడికి ఉన్నదా లేదా ఏమి ఇది అతను ఈ వైరాగ్యము ఇతడికి జన్మతః వచ్చినటువంటిది ఏమి సరే ఇంటి దగ్గర కూడా పంపించారు. కానీ ఈ వైరాగ్యం రెండు రకాలుగా ఉంటుంటాయి. ఎలా అంటే ఒక 2 నిమిషాల ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఒక ఊళ్ళో స్వామీజీ ఉపన్యాసం చెప్తున్నారు. చక్కగా ఉపన్యాసం చెప్తూ ఉంటుంటే అందరూ వస్తున్నారు. ఇక స్వామీజీ వారి దగ్గరికి చక్కగా అనేక రకరకాల స్వీట్లు పండ్లు ఫలాలు అన్నీ వస్తున్నాయి. ఆ పక్కన ఎప్పుడు రైతు పని చేసుకుని ఉంటాడు కదా అతడు సాయంకాలం వస్తాడు 8 గంటలకి లాస్ట్లో ఉపన్యాసం అయ్యేసరికి స్వామీజీ కదా చూసి ఎదురైతే అది ఇచ్చేస్తుంటాడు. ఈ పక్కన ఒక స్వీట్ పొట్లా ఇచ్చాడు జీడిపప్పు పొట్లా ఇచ్చాడు అతనికి పాపం ఇది వస్తున్నాడు కాబట్టి లాస్ట్లోనైనా ఏం చేసుకుంటారు దొరికింది ఇచ్చేసాడు. ఇది చూసేవాడు ఏంటి రోజు స్వీట్లు హాట్లు ఇదంతా ఆ పక్కనోడికి అడిగాడు ఇవన్నీ ఎలా వస్తాయి ఏమీ లేదు అన్నీ విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోతే ఇదే అన్నీ వస్తాయి మనకి మనం విడిచిపెట్టి కాషాయ వస్త్రం వేసుకుంటే ఏమి అన్నీ ఇవన్నీ చక్కగా వస్తాయి అలాగనా అయితే నేను నాకు కూడా ఇప్పుడు దీన్ని బట్టి వైరాగ్యం కలిగింది కాబట్టి అని అర్ధరాత్రి వాళ్ళు లేచిపోయి ఆ భార్య గారు ఎవరో చెప్పుకుంటానా ఏమి వెళ్ళిపోయి ఆ ఊరు పక్కన ఉంటే పక్క వాళ్ళు అనుకుంటారు కదా ఏమిటి కాషాయ వస్త్రం వేసుకుని సన్యాసం అని అందుకని ఇక పరిగెట్టి ఎరగోలాగా మొత్తం 2-3 గ్రామాలు పరిగెట్టి దాటి వెళ్ళిపోయి అక్కడ చెట్టు కింద కూర్చున్నాడు. 12 అయింది ఎవరూ రావట్లేదు. ఈలోగా ఆ పక్కనే ఒక ఆయన ఈరోజు ఒకటే బట్ట కదా ఎవరో స్వామీజీ పోయి ఆ చెట్టు కింద ఉన్నాడు. అయ్యా ఏమిటి అంటే నువ్వు ఇలా ఉంటే లాభం లేదు ఏమి కాషాయ వస్త్రం వేసుకోవాలి లేదా నా దగ్గర ఉందలే ఏమి అది వేసుకుంటే రైల్వేలు కూడా నీకు టికెట్ అడగరు ఏమి అందుకోసం నీకు అన్ని ఉపాయాలు చెబుతున్నాను అలాగనా అయితే అది కూడా ఇచ్చి అన్నాడు. ఏమి ఇప్పుడు ఆయన అలాంటి గురువు అందుకని ఒక వస్త్రం ఇచ్చాడు వేసుకున్న తర్వాత మర్నాడు ఇంకో గ్రామానికి వెళ్ళాడు కూర్చున్నాడు. రాత్రి అయిపోయి గ్రామం 10 గంటలు అయిపోయింది. అయిపోయేసరికి వర్షం వస్తూ ఉంటుంటే వెనక పక్క పశువుల సాల ఉంటుంది వాళ్ళకి ఆ సాల ఉంటే అందులో పడుకున్నాడు వెళ్ళి. ఇంతలో 12 గంటలకు వర్షం వచ్చి పశువులు ఎలా ఉన్నాయో ఏం చేస్తున్నాయో ఇంటి వాళ్ళు బయటకు వచ్చారు. వీడు పడుకున్నాడు. ఏమయ్యా నీవు రాత్రి కొంచెం ఇలాగే రాత్రి పడుకొని మొత్తం ఇంట్లోకి రేపు దిగబడతాను ఈ రోజుల్లో అదే ఉంది నువ్వు పో అన్నారు. వర్షం లేదు పగలరా ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండాలి వీలు లేదు అని పంపించాడు. చూశాడు చెట్టు కిందకు వచ్చి కూర్చున్నాడు. వర్షం ఆగడం లేదు ఎవరికి దుప్పటి లేదు ఒకేమీ లేదు. అప్పుడు గుర్తొచ్చింది ఇంటి దగ్గర విషయం. అయ్యో పొలం దగ్గర పని చేసి వెళ్తే తలనొప్పి వస్తే అమృతాంజలి మా భార్య గారు రాసేవారు కాలు నొప్పి వస్తే కాస్త నూనెని రాసేవారు. ఇదేమిటి ఇక్కడికి వచ్చి అఘోరం 3 రోజులు పెట్టి భోజనం లేదు ఏమిటో పదార్థాలన్నీ వస్తాయని కదా నేను వైద్యుడికి వచ్చాను అని అనుకొని జ్వరం వచ్చింది తలనొప్పి వచ్చింది. చూశాడు ఇంక రాబోయే సన్యాసం ఇదే పాడి సన్యాసం ఇది అని చెప్పి అప్పుడు బయలుదేరిపోయి మళ్ళీ ఆ వస్త్రం పారేసి తోవడం మళ్ళీ చీకటి 3 గంటలకు వెళ్ళేసరికి పక్క వాళ్ళందరూ నాగలు నక్కులు పట్టుకొని పోతున్నారు. ఏమయ్యా మా భార్య గారు అనుకున్నారు ఏమంటే పోయాడు చేడే పోయింది అనుకుంటున్నారు. అది ఇదో ఇందులోనూ ఆ చేడే పోయింది అని అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నాకు ఇది లేకపోయింది అక్కడ అది లేకపోతే జరగకపోయిన పోతానులే అప్పటిని సర్దుకోరా మా భార్య గారా అని వెళ్ళిపోయాడు. అందుకని అలాంటి వైరాగ్యం ఏమైనా ఉందేమో ఈయనకి కాబట్టి ఏవో 4 లడ్డూలు వస్తువులు చూపెడితే బాగుంటుంది అని చూపెట్టాడు. అలాంటివి కావు ఇది నిజమైన వైరాగ్యం. కాబట్టి ఇంక 2 శ్లోకాల్లో ఈ వైరాగ్య తత్వాన్ని పోయి ఆత్మతత్వం బోధిస్తారన్నమాట. కాబట్టి అటువంటి వైరాగ్యాన్ని చక్కటి జ్ఞానాన్ని మనందరికీ గురుదేవుడు ఇచ్చి సదా రక్షించదని గాక. ఓం సహనా భవతు సహనో పోవడానికి అంగీకరించలేదు.
కేవలం సయేవ అంటే అదే వరం, వరస్తుమే వరణీయ తృతీయ. సరే ఇవన్నీ ఇస్తున్నాను కదా, వీటి ఎందుకు దృష్టి ఎందుకు లేదు అంటే ఆయన ఏమన్నారు మనకి నిన్న శ్లోకంలో, నిన్ను ఎవరైతే దర్శనం చేసుకుంటే నీ దర్శనం వాళ్ళకి అనుకోకుండా వస్తున్నాయి ఈ లోక సుఖాలు, స్వర్గలోక సుఖాలు. ఈ లోక సుఖాలు వస్తున్నాయి, స్వర్గలోక సుఖాలు వస్తున్నాయి. కాబట్టి దానికోసమే మూడవ వరం ఎందుకు కోరుకోవాలి అని, కాబట్టి అది మనం అనుకోకుండా వస్తుంది ఆ వరం. ఎలాగా నేను చూడగానే సంప్రాప్తం. నాకు కావలసిన వరం సయ్యేవా, అది మినహాయించి ఇంకొక వరం వద్దని చెప్పారు. ఇక ఈ దినం కఠోపనిషత్తులో 28వ శ్లోకం, అజీర్యతామృతానాముపేత్య అజీర్యతామృతానాముపేత్య జీర్యన్మర్త్యః క్వదస్థః ప్రజానన్ జీర్యన్మర్త్యః క్వదస్థః ప్రజానన్ అవిద్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ అవిద్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ అతి దీర్ఘే జీవితే కోరమేత అతి దీర్ఘే జీవితే కోరమేత అజీర్యతాం అమృతానాం ఉపేత్య జీర్యన్ మత్యః వదస్థః ప్రజానన్ అభిధ్యాయన్ వర్ణః అతి ప్రమోదాన్ అతి దీర్ఘే జీవితే గో రమేత. ఇది పదవి భాగం. ఇక్కడ అజీర్యతాం అమృతాన్ ఉపేత్య. అజీర్యతం అంటే, జీర్యత్వం అంటే హాని రావడం, జీర్ణించిపోవడం, శరీరానికి జీర్ణం రావడం. అజీరితం అంటే వయస్సుకి ఎప్పుడు కూడా నష్టం రాదు. జీరితం అంటే నష్టం అవ్వడం, అజీరితం అంటే వయోహాని లేనటువంటిది, వయస్సుకి ఎప్పుడు హాని లేనటువంటిది. ఇంకోటేమి, అమృతానాం. మృతం అంటే చావు, అమృతం అంటే మరణం లేనిది. అటువంటి స్వర్గవాసుల యొక్క దేవతలను ఉపేత్య పొంది. దేవలోకంలో ఏమిటి, వయస్సు ఎప్పుడూ కూడా ముసలితనం రాదు. ఇంకా ఏమిటి, అమృతానాం, వారందరూ కూడా మృత స్వరూపులు కాదు కాబట్టి అమృత స్వరూపులు కాబట్టి అమృతానాం, అటువంటి దేవతలను ఏమి ఉపేత్య. ఉపేత్య అంటే సమీపించి, వారిని సమీపించి అంటే వారికి సమీపంగా వెళ్ళి. ఇంకా అటువంటి స్థితిని పొందినవాడు ఇక మత్యః జీర్యన్. మత్యః అంటే మనుష్యుడు, జీర్యన్ అనేమిటి విశేషణం. ఎలాంటి మనుష్యుడు, జీర్యన్ అంటే ప్రతి క్షణము కూడా జీర్ణము అంటే శరీరము నష్టమవుతున్నటువంటి మనుష్యుడు. క్వదస్థః, క్వదస్థః అంటే భూమి యందు, ప్రజానన్ నివసించినవాడి, భూమి యందు నివసించినవాడి. వర్ణరతి ప్రమోదాన్, వర్ణరతి ప్రమోదాన్. ఏమిటి వర్ణరతి ప్రమోదాన్? వర్ణ దేవలోకముల యొక్క లేక ఇహలోకముల యొక్క ఈ లోక సుఖములు పరలోక సుఖములు యందు ఆ విషయములను అభిధ్యాయన్ అంటే ఈ లోక విషయములలో వచ్చిన నష్టం ఏమిటి, పరలోకములు అనుభవించిన తర్వాత మరలా క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అని భగవద్గీత చెప్తుంది కదా. పరలోకం అనుభవించిన తరువాత కూడా వాని గతి ఏమిటి,
ఈ రెండినే చక్కగా విచారించి, అవిధ్యాయన అంటే ఈ విషయములన్నీ చక్కగా విచారించి, ఇక్కడ వర్ణరతి ప్రమోదాన్ అంటే పరలోక విషయ సుఖములయందు ఈలోక విషయ సుఖములయందు చక్కగా ఆ విషయ సుఖములు అనుభవించిన తర్వాత వచ్చిన నష్టములేమో వాటిని అవిధ్యాయన్ చక్కగా విచారించిన వాడై జీవితే అతి దీర్ఘే చాలా కాలము జీవించాలని కోరమేత. ఎవడు ఇష్టపడతాడు, ఎవడా సుఖములేంది పోతాడు? అతడు చెప్పాడు కదా, మళ్ళీ నచికేతుడు అంటున్నాడు ఇప్పుడు, ఆ సుఖమునందు ఎవడు పోతాడు? స్వర్గలోకి వెళ్ళాం, అక్కడేమో ఉంటున్నాం, ఆ విషయాలన్నీ కూడా ఎంతవరకు అద్దు క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. ఇక ఈ లోకంలో సుఖాలు అనిపిస్తున్నాం, సుఖములు ఉన్న ఇంద్రియములు పట్టుతూ ఉండదు, ఇంద్రియములు ఉంటే సుఖభోగాలు ధనాలు ఉండవు. కాబట్టి ఇవి అవి చక్కగా విచారించిన వాడై మరలా ఈ సుఖములు యందు ఎన్నో సంవత్సరాలు జీవించాలని ఎవడు కోరతాడు అంటే ఎవడు కోరడు. ఇంకా నన్ను కోరికలు నువ్వు పుట్టించకు, లేనిపోయినటువంటి కథ చెప్పకు, నాకు కావలసిన వరము అది ఇయ్యు అంటున్నాడు. అది ఈ శ్లోకంలో ఉన్న తాత్పర్యం. ఇప్పుడు భాష్యకారులు అజీర్యతాం అంటే వయోహానిమి అంటే వయస్సు ఎప్పుడూ కూడా తరగకుండా ఉన్నటువంటి స్వర్గలోకము అయినప్పటికీ అమృతానాం సకాశం దేవతలను పొంది దేవలోకములో ఉన్నప్పటికీ వాటి ప్రయోజనం ఎంతవరకు? ఇంతవరకు అనుకుంటున్నాం. నిన్న మధ్యాహ్నం బలిచక్రవర్తి కథ వచ్చింది. అందులో బలి వెళ్ళాడు, దేవేంద్రుడిని చక్కగానే అధిష్ఠించాడు. ఈ బలి వెళ్ళినప్పుడు ఏమైంది? ఆయన బతుకో ఆఖరికి ఆయనకి చెప్పకుండా వస్తే ఇంకా ఆయన యుద్ధం చేయాలని చెప్పి అర్ధరాత్రి పారిపోయాడు. ఏమి అక్కడున్న సుఖాలు కూడా ఇక్కడ కన్నా ఇంకా భయమే. అందుకని అక్కడ భయమే, ఇక్కడ భయమే. ఈ లోక సుఖాలను చక్కగా విచారించి అదేనమాట ప్రయోజనానంతరం ప్రాప్తవ్యం తేభ్య ప్రజానన్ ఉపలభ్యమాన స్వయంతు జీర్యన్మధ్య అంటే జరామరణ క్వదస్థ. క్వదస్థ అని దాని భాష్యకారులు ఇస్తున్నారు. కుహు అంటే పృథివీ, కుహు అంటే పృథివీ, కుహు ప్లస్ అధస్థ అనమాట. ఈ రెండు కలిసి ఇక్కడ ఏమైంది? యనాదేశం వచ్చి క్వదస్థ అయిపోయింది. అందు కుహు ప్లస్ అధస్థ. కుహు అంటే పృథివీ, అధశ్చ అంటే అంతరిక్షాదిలోకాత్ అపేక్షయ ఈ యొక్క ఉన్నటువంటి పాతాళాది లోకములు. అధస్థ రెండు పదాలు, కు ప్లస్ అధః క్వదః. క్వదే తిష్టతీతి క్వదస్థ భూమేంద్ర విద్యనుడు. కు అంటే పృథివీ, అధః అంటే అంతరిక్షాదిలోక అపేక్షయ తస్యాం అధః తిష్టతీతి క్వదస్థ. అంతరిక్షలోకం ఉంది, భూలోకము, భోర్లోకము, స్వర్లోకము, మహాలోకము, జనలోకము, తక్కువలోకం, ఇవన్నీ ఏమిటి? సప్తవోతులోకాలు కదా. వాటి అపేక్షయ ఇదేమవుతుంది? అధయింది. పైనుంచి వస్తే ఇదేమైంది? అధయింది. అందుకు ఇటువంటి లోకంలో నివసించిన వారు అని భూమి మీద నివసించిన అర్థం. కథం ఏవ అవివేకిభిః ప్రార్థనీయం. అయితే ఈ లోక సుఖాలు పరలోక సుఖాలు ఎవరి చేత ప్రార్థింపబడినవి అంటే అవివేకిభిః. అవివేకి అంటే ఎవరు? ఇది ఆత్మ, ఇది అనాత్మ అన్నటువంటి విచక్షణా జ్ఞానం లేనివాడు అవివేకి. వివేకి అంటే ఇది ఆత్మ, ఇది అనాత్మ అని తెలుసుకొని ఆత్మ వస్తువుని స్వీకరిస్తూ అనాత్మ వస్తువు యందు వ్యామోహం తగ్గిస్తాడు. అవివేకి ఏం చేస్తాడో ఈ వీక్షణ తెలియక ఆ అనాత్మ వస్తువుని స్వీకరిస్తాడు. అందుకని పుత్ర విత్త హిరణ్యాది అస్థిరం అవివేకిభిః వృణీతే. ఇవన్నీ ఎవరు? అవివేకులు వరిస్తారు, వివేకులు వరించరు. కాబట్టి నాకు కాస్త నేను చూసినందువల్ల, లేకపోతే నా తండ్రి గర్భవాసం పుట్టినందువల్ల ఇటువంటి అవివేకం ఇంకా నాకు సంప్రాప్తం కాలేదు, వాళ్ళకి అది వియ్యు, నాకు కావాల్సిన వివేకిని కాబట్టి పూర్వం వరము ఇవ్వు అంటున్నాడు. అది ఇక్కడ సారాంశం. ఈ విధంగా చెప్పి అతః విహాయాన్ అనిత్యైః కామైః ప్రలోభనం యన్మయా ప్రార్థితం. కాబట్టి చెప్తున్నాడు, అందువలన అనిత్యైః కామైః ప్రలోభనం విహాయ అంటే అనిత్యములైనటువంటి కోరికల యొక్క
ప్రలోభాలని మయా ప్రార్థితం, నా చేత ప్రార్థింపబడినది అని యముడిని ఇద్దరు కలిసి ఇందులో చెప్పబోతున్నారు ఇప్పుడు మనకి. యస్మిన్నిదం విచికిత్సంతి మృత్యో 29వ శ్లోకం. యస్మిన్నిదం విచికిత్సంతి మృత్యో యత్సాం పరాయే మహతి బ్రూహిణస్తతో యత్సాం పరాయే మహతి బ్రూహిణస్తతో యోయం వరో గూఢమనుప్రవిష్టః నాణ్యం తస్మాన్నచికేతా వృణీతే నాణ్యం తస్మాన్నచికేతా వృణీతే. హే మృత్యో, హే యమధర్మరాజా అంటున్నారు, హే మృత్యో మహతి సాంపరాయే. మహతి అంటే గొప్పదైనటువంటిది. సాంపరాయికి మహతి విశేషణం. గొప్పదైనటువంటి పరలోక విషయే, గొప్పదైనటువంటి పరలోక విషయం. ఇక్కడ పరలోక విషయం అంటే ఏమిటి? పరబ్రహ్మతత్వలోక విషయం. స్వర్గలోక విషయము కాదు ఇక్కడ. ఇక్కడ పరలోక విషయం అంటే ఆ తత్వ విషయం. కాబట్టి మృత్యోహో ఏ యమధర్మరాజా మహతి, మహతి అంటే గొప్పదైనటువంటి, అంతకన్నా ఇంకొకటి గొప్పది లేదు. అటువంటి యత్ సాంపరాయే, అదేమిటి సాంప్రదాయం అంటే పరలోక విషయే. యస్మిన్ అంటే ఏ వస్తువునందు, ఇదం ఈ యొక్క, ఇదం అంటే సంశయం, ఇదం సంశయం ఏ వస్తువు యందు విచికిత్సంతి, విచికిత్స అంటే సందేహిస్తున్నారు. ఏ వస్తువునందు, ఏ వస్తువు అంటే ఈ ఆత్మ చనిపోయిన తరువాత ఉన్నదా లేదా. ఏ వస్తువునందైతే అందరూ దేవతలు కూడా మొదట చెప్పున్నారు కదా, దేవతలు కూడా ఈ విషయంలో సందేహిస్తున్నారు, నీకెందుకు లేనిపోయిన బాధ అన్నారు. ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో ముగిస్తున్నాడు కాబట్టి చెప్తున్నాడు, అందరూ కూడా ఈ విషయంలో దేవతలు కూడా విచికిత్సంతి సందేహిస్తున్నారో. తతు, తతు అంటే అది, రెండవ చరణంలో లాస్ట్ది తతు అది. అక్కడ నహ ఉంది, నస్తత్ ఉంది కదా, నహ అంటే అస్మాకం నాకు, అది నాకు, అదేం చేయాలి బ్రూహి చెప్పు, ఇది పదానికి అర్థం మనకి. బ్రూహి అంటే చెప్పు, అది నాకు చెప్పు. ఇంకా రెండవదేమి మళ్ళీ ఆటే ఆడకం, శాసిస్తున్నాడు గురువుకే ఏమి, ఇంకా రెండవదేమి మాటి మాటికి ఇస్తా అని చెప్పి నా బుద్ధిని మోహింప చేయకు, అదే నాకు చెప్పు. అదే ఇంకోసారి చూడండి. మృత్యోహో అంటే ఏ యమధర్మరాజా మహతీ యస్సాంపరాయ్, గొప్పదైనటువంటి ఆ పరలోక విషయమైనటువంటి పరబ్రహ్మ విషయముందు, యస్మిన్ విషయే ఆ పరబ్రహ్మ వస్తువునందు, ఇదం, ఇదం అంటే ఈ సంశయం, విచికిత్సంతి కర్త ఎవరు? సర్వే, సర్వే అంటే దేవతలు బ్రహ్మదేవుడు అందరూ కూడా ఈ విషయమునందు విచికిత్సంతి అంటే ఏమి సందేహిస్తున్నారు. తతు, తత్ అంటే ఆ విషయమే, ఈ శరీరం పోయిన తర్వాత ఆత్మ ఉందా లేదనక సందేహం, ఆ విషయమునే నహ అస్మాకం మాకు బ్రూహి చెప్పు అన్నాడు. యోయం వరహ అయం వరహ గూఢం అనుప్రవిష్ట. అది వరం ఉందా, చాలా రహస్యమైనటువంటి గుహ్యాతి గుహ్యం. భగవద్గీత చెప్తాడు కదా, గుహ్యాతి గుహ్యం రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమయ్యం. కాబట్టి ఇది గోపనీయమైనటువంటి గుహ్యమైనటువంటిది. అటువంటిది గూఢం అంటే గుహ్యం, అనుప్రవిష్ట అయినా సరే ఇది ఎలాంటిది మనకి
తెలుసుకోవడానికి వీలు దిగినదే, కష్టతరమైన అటువంటి వరము యో అయం వరం వృణీతే, అయం వరం వృణీతే. తస్మాత్ నచికేత నా అన్యం, ఈ నచికేతుడు అందువలన ఇంకొక వరమును నా వృణీతే కోరుకోడు అని నిశ్చయంగా చెప్పేశాడు. ఇంకా సందేహరహితంగా మరలా అతను నోరు ఎత్తనివ్వకుంటున్నా మాటి మాటికి నోటికి తాళం వేసేటట్టుగా ఇంకొక వరము అవసరం లేదని చెప్పాడు. యస్మిన్ ప్రేతే, ఇప్పుడు భాష్యకారుడు శ్లోకంలో యస్మిన్ ఉంది కదా, యస్మిన్ అంటే ప్రేతే శరీరము మరణించి ఉండగా. తరువాత ఏమో యదం, యదం అంటే విచికిత్సనం, ఈ సందేహం అన్నమాట. ఏ సందేహము? దేహము పోయిన ఆత్మ ఉందా లేదనే సందేహం. విచికిత్సంతి అంటే దీని ఎందే అందరికీ కూడా సంశయం కలదు. సందేహము సంశయం ఇంచుమించు కొంచెం తేడా. అస్తి నాస్తి ఇత్యేవం ప్రకారం హే మృత్యో సాంపరాయే అంటే పరలోక విషయే మహతి మహత్ప్రయోజన నిమిత్తే ఆత్మనః నిర్ణయ విజ్ఞానం ఎత్తు బ్రూహి అంటే కథయ చెప్పుము. నో అంటే అస్మభ్యం, అస్మభ్యం అంటే నా కొరకు అని అర్థం, మా కొరకు అని అర్థం. కిం బహునా యో అయం ప్రకృత ఆత్మవిషయ వరహ, గూఢం అంటే ఏమిటి? గహనం. దుర్వివేచనం, గహనం అంటే ఇంకో పదం ఇచ్చున్నారు. దుఃఖేన వివేచనం దుర్వివేచనం అంటే పూర్తిగా వదిలిపెట్టవలసింది కాదు, కొంచెం కష్టసాధ్యముతో వివేచింపదగిన వస్తువు కాబట్టి అది కొంచెం కష్టంగా పొందదగినది. అటువంటి వరం గూఢం దుర్వివేచనం ప్రాప్త అనుప్రవిష్ట తస్మాత్ వరాత్ అన్యం, ఆ వరము కంటే అన్యమైనది నేను కోరను. అయితే అన్యమైనది కోరతారు. ఎవరు కోరతారు? అవివేకిభి, వివేకము లేని వారు ప్రార్థనీయం. ఏం ప్రార్థిస్తారు? అనిత్య విషయం వరం వాళ్ళు ప్రార్థిస్తారు. కాబట్టి నచికేతసుడైన నేను మాత్రం ఆ వరమును మనసాపి, ఏమి మనస్సులో కూడా కించిత్తు కూడా నేను దానిని నవ్వురునైతే కోరను. కాబట్టి దీన్ని చక్కగా నాకు చెప్పాలి అని చెప్పారు. అయితే ఇంతవరకు ఒక వల్లి అనమాట. ఒక్కొక్క అధ్యాయానికి 3 వల్లీలు ఉంటాయి. ఇది ప్రథమావల్లి. అయితే ఇప్పుడు ఇంతవరకు ఆయన అడగగానే ఎందుకు చెప్పలేదు ఇతను? ఆయన అడిగిన వెంటనే చెప్పలే. ఎందుకోసం చెప్పలేదు చెప్పండి? ఈ విషయం ఎలాంటిది? చాలా గొప్ప విషయం. సామాన్యమైనటువంటి ఏదో ఒకటి అడిగితే వెంటనే చెప్పవచ్చు. ఇది ఆత్మ సంబంధి విషయం, పరమాత్మ తెలుసుకునే విషయం. ఈ విషయానికి అధికారి అవునా కాదా? దానికని ఎన్నో మొత్తం లిస్టులు ఇచ్చాడు. నిన్నటి నుంచి చెబుతూనే ఉన్నాడు లిస్ట్ అంతా. ఎన్ని లిస్టులు విన్నా, ఎన్ని భోగభాగ్యాలు ఇచ్చినా, జీవితం అంతా ఎంత పుత్రులకి పౌత్రులకి 1000 సంవత్సరాలు దీర్ఘాయుస్సు ఇచ్చినా ఏమీ పర్లేదు. అందుకోసం ఇది పరీక్షించాలి. ముందు శిష్యుడికి తత్వమసి మహావాక్యాన్ని బోధించిన డైరెక్ట్గా గురువుగారు చెప్తే ఆ వాక్యానికి అర్హుడా అనర్హుడని ఈ విధంగా పరీక్షించాలి. ఈ విధంగా పరీక్షించి ఇప్పుడు చెప్తున్నారు. పరీక్ష శిష్యం విద్యయా యోగ్యతం చ అవగమ్య ఆహా. బాగా పరీక్షించాడు యముడు. పరీక్ష ఎవరిది? శిష్యుని యొక్క యోగ్యతను సమ్యక్ చక్కగా పరీక్ష చేసి అవగమ్య అంటే తెలుసుకున్నాడు. ఇతడు యోగ్యుడే కానీ అయోగ్యుడు కాదు. ఇప్పుడు గురువు బుద్ధిలో వచ్చింది. ఇతడు యోగ్యుడే కానీ అయోగ్యుడు కాదు. అయోగ్యుడు కాదు కాబట్టి ఇప్పుడు ఆహా ఏంటి? తస్మిన్ విషయే ఆత్మ విషయ సంబంధం ఇప్పుడు చెప్పుకోతున్నాడు. అన్యశ్రేయో అన్యదుతైవ ప్రేయః, అన్యశ్రేయః అన్యదుతైవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషగం సినీతః తయో శ్రేయః ఆదదానస్య సాధుః భవతి
భవతి హీయతే అర్థాద్య ఉప్రేయో వృణీతే అన్యశ్రేయో అన్యదుతైవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషగం సినీతః తయో శ్రేయ ఆదదానస్య సాధుః భవతి హీయతే అర్థాద్య ఉప్రేయో వృణీతే అన్యత్ ప్రథమం శ్రేయః అన్యత్ ఉత ఏవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషగం సినీతః తయోః శ్రేయః ఆదదానస్య సాధుః భవతి హీయతే అర్థాత్ యః ఉ ప్రేయో వృణీతే. ఇది పదవి భాగం. ఇప్పుడు చెప్తూ ఉన్నారు శ్రేయః అన్యః శ్రేయః అన్యత్ శ్రేయః ప్రేయః అన్యత్ ఉత ఏవ. ఉత అంటే అథవా. శ్రేయః అన్యః అన్యత్ శ్రేయః అన్యత్. చివరిలో ప్రేయ ఉంది కదా, ప్రేయః అన్యత్. ఈ రెండు ఏవ ఉత తే ఉభే నానార్థే. ఇప్పుడు చెప్తున్నారు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి శ్రేయో మార్గం, ఒకటి ప్రేయో మార్గం. ప్రేయం అంటే అభ్యుదయము, శ్రేయం అంటే నిశ్రేయసమైనటువంటి. కాబట్టి ప్రేయ ఒకటి, శ్రేయ ఒకటి. తే ఉభే ఈ రెండూ కూడా నానార్థే అనేక రకరకాలైన విషయములతో కూడినవై, అనేక రకరకములైన ప్రయోజనములతో కూడినవై పురుషగం సినీత. సీన్ బధ్నాతి ధాతు అనమాట. పురుషుని బంధించుచున్నవి. రెండూ కూడా బంధించుచున్నవి. అయితే బంధించిన తయోహో ఆ రెండింటిలో సాధువు, సాధు అనేవాడు అంటే ఏమిటి, కాస్త యుక్తాయుక్త వివేకం కలిగినవాడు శ్రేయ ఆదదానస్య భవతి, శ్రేయో మార్గమునే స్వీకరిస్తున్నాడు. ప్రేయ అర్థాత్ ప్రేయ ఉంది కదా, దానిని అతడు ఉప్రణీతే, దానిని మాత్రం స్వీకరించాడు. భవతి ఏమిటి, ప్రేయ హీయతే. అది ప్రేయో మార్గాన్ని విడిచిపెడుతున్నాడు, శ్రేయో మార్గాన్ని వృణీతే స్వీకరిస్తున్నాడు. హీయతే అంటే వదలడము, వృణీతే అంటే స్వీకరించడం. ఇంతవరకు శ్లోకంలోని సారాంశం ఏమొచ్చినది, శ్రేయో మార్గం ఒకటి ఉంది, ప్రేయో మార్గం ఒకటి ఉంది లోకంలో. ఈ రెండూ కూడా మానవుణ్ణి బంధిస్తాయి. రెండూ కూడా మానవుణ్ణి బంధిస్తాయి అని చెప్పి ఉభయ అన్నాడు కదా. ఉభయ అంటే మరి రెండు బంధిస్తాయి కదా, ఈ రెండు బంధిస్తాయి. అయితే బంధించిన ఒకటేమంటే రెండింటిలో శ్రేయ అనేది సాధువు, సత్వగుణ సంపన్నుడు, యుక్తాయుక్త విచారణశీలుడు, అతడు ఆదదానస్య దాన్ని తీసుకుంటాడు. ఇక తీసుకుంటాడంటే వృణైతే అంటే తీసుకుంటాడు లాస్ట్గా క్రియ. ఇక ఏముంది, ప్రేయ ఉందే అది అర్థాత్. అర్థాత్ అంటే ఈ ప్రయోజనం కొరకు, ఈ లోక విషయం ప్రయోజనం కొరకు హ్రీయతే. ఏమి హీయతే అంటే వదులుతున్నాడు, వృణీయతే అంటే స్వీకరిస్తున్నాడు. ఇక్కడ హీయతే అంటే ఎవరు, సాధువు ప్రేయో మార్గం హీయతే వదులుచున్నాడు సాధువు. ఇంకా సామాన్యుడు ఏం చేస్తున్నాడు, ప్రేయో మార్గం వృణీయతే. అక్కడ క్రియలన్నీ అలా అన్వయించేసుకోవాలి. ఏమిటి, సాధు ప్రేయ ఏమి వృణీయతే. యహ అర్థాత్ అర్థాది కోరుతాడో అతడు ప్రేయ వృణీయతే. అది సారాంశం వచ్చినది. రెండు మార్గాలు ఉన్నాయి. అందులో సాధు అంటే వివేకశీలుడు, శ్రేయో మార్గాన్ని కళ్యాణకారకమైన మార్గం తీసుకుంటాడు. ఇతరున్నాడు కదా, అర్థాలని విషయాలని సంబంధం వ్యామోహం కలవాడు, ఇతడు ఏం చేస్తాడు, ప్రేయో మార్గాన్ని తీసుకుంటాడు అని అది సారాంశం. దాన్ని ఇప్పుడు భాష్యకారుడు అన్యత్ అంటే పృథగేవ శ్రేయోహో నిశ్రేయసం. శ్రేయో అంటే నిశ్రేయసం. ఈ మార్గాన్ని మనము శ్రేయో మార్గాన్ని అభిలషిస్తే దాన్ని అలా వెళ్తూ 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 కొంతకాలానికి అది కూడా వదిలేస్తాం. అంటే నేను అనుకున్నాం కదా, మోక్షము బంధము దేనికి కారణం,
మనస్సు. మనస్సు పూర్తిగా విలీనమైతే కదా స్వస్వరూపం అంటాం. ఇప్పుడు రెండు వదిలిపోయినాయి లేదా? ఏమంటారు? ఇప్పుడు రెండు వదిలే కదా. మనస్సు పూర్తిగా పరమాత్మలో విలీనమైనప్పుడు మోక్షము లేదు, బంధము లేదు, తాను స్వరూపంగా ఉంటాడు. కానీ అంతవరకే ఈ రెండు బంధాలే. అయితే ఒకటి బంధం కాదు. శ్రేయో మార్గము మనస్సుని పరమాత్మలో విలీనం చేయడానికి హేతు అవుతుంది. ప్రేయో మార్గము జన్మజరా మృత్యు ప్రవాహంలో పడడానికి హేతు అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎలా అంటే ఒక ముళ్ళు గుచ్చుకుందాం మనకి అనుకుందాం, త్రోవలో పోతూ ఉంటే. ఇప్పుడు ఆ ముళ్ళు తీయడానికి ఏముండాలి? ఇంకొక ముళ్ళు ఉండాలి. ఈ ముళ్ళుతో ఆ ముళ్ళు తీసి రెండు పట్టుకుంటామా? ఒకటి పట్టుకుంటాం, రెండు పడేస్తాం. ఏమంటారు? ఈ ముళ్ళుతో ఆ ముళ్ళు తీసి రెండు పడేస్తాం. కాబట్టి ప్రేయో మార్గం ఎందు వాసన వదలడానికి శ్రేయో మార్గాన్ని విరచించి ఆ శ్రేయో మార్గాన్ని కూడా తర్వాత విడిచిపెడతాం. అందుకని చెప్తున్నాడు. ఎందుకంటే రెండు బంధిస్తా ఉన్నాడు. అప్పుడు సందేహం వస్తుంది. రెండు బంధించిన అయితే మళ్ళీ ఎందుకు మనం పోవాలి? సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమో గుణం ఉంది. మూడు గుణాలు మన బంధిస్తాయి. అర్థమైంది? ఇప్పుడు మూడు గుణాలు బంధిస్తాయి. ఆ బంధం ఎలాంటిదంటే సత్వగుణము బంగారు సంఖ్యలు, అర్థమైందే. రజోగుణము వెండి సంఖ్యలు, తమో గుణం ఇనప సంఖ్యలు. నాకు బంగారు సంఖ్యలు ఉన్నాయి కదా అని శ్రద్ధ పడుతుంటే మాత్రం ఏమవుతుంది? అవి కూడా బంధమే. ఆ సంఖ్యలు బంగారం ఇచ్చింది చక్కగా 2 కేజీలు బంగారం ఆహాహా అనుకుంటే మాత్రం వీడుతుందా? అందుకని త్రిగుణాతీతుడే పరమాత్మ స్థితిని పొందగలడు. అలాగనమాట ఇక్కడ కూడా ఆ రెండు అందుకు వదలని చెప్పాడు. అది అందులో సూక్ష్మాన్ని సజనమాట. కాబట్టి తే ప్రేయ శ్రేయసి ఉభే నానార్థే భిన్న ప్రయోజనే సతి. ఇవి భిన్న భిన్న ప్రయోజనాలు. ఒక ప్రయోజనం ఇహలోక సంబంధం, ఇంకొక ప్రయోజనం పరలోక సంబంధం. పురుషం అధికృతం వర్ణాశ్రమాది విశిష్టం సినీత. ఏమిటి బంధిస్తుంది మానవుడికి? ఇది ఈ ప్రేమ మార్గంలో వెళ్ళిన వాడికి నేను పలాని వర్ణం వాడిను, వాడికి అది ఉంటుందన్నమాట. నేను అగ్రగమ్యులను, నేను ఇందులో సన్యాసాసిన వాడును, వీళ్ళందరికన్నా నేను గొప్పవాడును. వీడికి అక్కడికి వెళ్ళేసరికి ఆ బంధమైనమాట. ఇదంతా వదిలిపోతాడు ఇళ్ళల్లా. అక్కడికి వెళ్ళి నేను అందులో గొప్పవాడు. మొత్తమే భూమండలో పరివరాజకని అంటారు. ఎవడు గొప్పవాడు ఉన్నంత వరకు అది బంధమే. ఆ గొప్ప అక్కడ, ఈ గొప్ప వీడికి, ఆ గొప్ప వాడికి, ఇద్దరికి రెండు గొప్పలు బంధమైనమాట. అందుకు వర్ణాశ్రమాది విశిష్టం సినీత. నేను ఫలాని వర్ణము, ఫలాని ఆశ్రము, నేను ఫలాని ధనవంతులను అని ఈ విధముగా బద్ధం పడుతుందన్నమాట. బధ్నీత. సినీత అంటే ఏమిటి? బధ్నీత. తాభ్యాం ఆత్మకర్తవ్యతయా ప్రయుజ్యతే సర్వే పురుష. శ్రేయ ప్రేయస అభ్యుదయామృతత్వాత్. ప్రేయో మార్గం ఏమిటి? మాటి మాటికి జన్మజర ప్రవాహాన్ని కలిగించినది అభ్యుదయ మార్గం అంటారు. అభ్యుదయం అంటే ఉత్పత్తికి హేతు కారణం, నిశ్రేయసం అంటే ముక్తికి హేతు కారణం. పురుష ప్రవర్తతే అతః శ్రేయ ప్రేయ ప్రయోజన కర్తవ్యతయా తాభ్యాం బద్ధ ఇత్యుచ్యతే సర్వే పురుష. సమస్త పురుషులకి రెండు కూడా బంధ కారణములు. తే యద్యపి ఏకైక పురుషార్థ సంబంధిని విద్యా అవిద్యారూపత్వాత్తు విరుద్ధే ఇతి. ఒకటేమిటి అవిద్య, ఒకటేమిటి విద్య. ఏది విద్య, ఏది అవిద్య చెప్పండి? అవిద్య. శ్రేయ మార్గం విద్య. కాబట్టి యద్యపి ఏకైక పురుషార్థం సంబంధిని విద్యా అవిద్యారూపత్వాత్తు విరుద్ధే. ఈ రెండు విరుద్ధములే. ఇప్పుడు ఒకటేమిటి తమస్సు, ఇంకోటి ఏమిటి ప్రకాశం. ఇప్పుడు ఈ రెండింటికి ఎప్పుడైనా పొత్తు కుదురుతుందా? సూర్యుడు ఉదయిస్తే చీకటి పోతూ ఉంటుంటారు. కాబట్టి రెండింటికి పొత్తు కుదరదనమాట. అందుకే రెండు విరుద్ధం. ఇది అన్యతర పరిత్యాగేన ఏకేన పురుషేణ సహా అనుష్టం అశక్యత్వాత్. ఇంకొక చిన్న సందేహం అటిస్తున్నారు. ఈ రెండు మానవుని ఆశ్రయించుకుంటాయి కాబట్టి రెండు వదలడానికి ఒకే సమయంలో రెండు వదలడానికి కుదరదు. ఒకటి పట్టుకోవాలి, ఇంకోటి వదలాలి అని. ఒకటి తయోహో హిత్వాది విద్యారూపం ప్రేయ శ్రేయేవ కేవలం ఆదదానస్య ఉపాదానం కుర్వతః సాధుశోభనం శివం భవతి. మనస్సులో ఒకేసారి రెండు విషయాలు ఇప్పుడు ఉండవు. ఏదైనా ఒక్క విషయమే ఆలోచిస్తాను.
ఈ ఆలోచనలో ఇది ఆగైనా ఒక క్షణం దాన్ని ఆలోచిస్తుంది, అది ఆగైనా ఒక క్షణం దీన్ని ఆలోచిస్తుంది. రెండు విషయాలు వచ్చాయంటే మనస్సు తడబడిపోతుంది. రెండు విషయాలు ఒకేసారి వచ్చాయంటే ఏది చెప్పాలో మనస్సు తడబడిపోతుంది. అందుకని ఇక్కడ వివేకి అయినటువంటి వాడు యుక్తాయుక్తముతో రెండింటిని అందులో పెట్టుకోకుండా ఒకటి ఏమిటి నిశ్రేయస్కేతో ఆ విషయాన్ని చూస్తూ ఈ విషయంలో సంసారంలో ఉన్నా సరే వాడు అంటాడు కేవలం. ఎందుకంటే జ్ఞానం తెలిసి సంసారంలో ఉంటే పర్వాలేదు, తెలియకుండా ఉంటేనే కష్టం. అది అందుకనే మనకు పూర్వం ఇంత చదువు చదివాడు. ఎందుకంటే ఇంత చదువు ఎందుకు చెప్పారు? 12 ఏళ్ళు గురుకులం అంటే ఆ గురుకులం వెళ్ళి అన్ని ధర్మాలు శాస్త్రాలు చక్కగా తెలుసుకొని అట్నుంచి వచ్చింది వివాహం చేసుకున్నారు గృహస్థులు. ఇవన్నీ తెలుసుకొచ్చారు కాబట్టి గృహస్థాశ్రమంలో ఇంకెప్పుడు చేరడు. అందుకే విద్యాప్రకాశ స్వామి ఒకసారి చిన్న విషయం, జ్ఞానం తెలిసిన తర్వాత కర్మలో ప్రవేశిస్తే వాడికి ఎలా నష్టం లేదని చిన్న విషయం చెప్పారు. ఎలా అంటే ఒక ఫ్యాక్టరీ ఉందట. ఆ ఫ్యాక్టరీ ఒకరోజు అది 24 గంటలు ఆడుతుంటుంది. ఒకరోజు ఆగిపోయిందట ఫ్యాక్టరీ. ఆగిపోతే ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళందరూ చూశారట అది, కానీ ఏం బాగుపడి. సరే అతను ఏం చేశాడు, ఒక ఇంజనీర్ని మీరు ఎవరో బాగుపడి తీసుకొచ్చాడు. ఆ ఇంజనీర్ దృష్టి పెడితే 1000 రూపాయలు ఇవ్వాలి, తర్వాత విషయం మళ్ళీ ఎక్స్ట్రా డబ్బు ఉంటాయి. ఆయన దృష్టి పెడితే 1000. సరే ఆయన దృష్టి తీసుకొచ్చారు. ఆయన అంతా చూసి 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 ఏదో ఒక చుత్తితో ఇలా అన్నాడు. అంటే మొత్తం ఫ్యాక్టరీ తిరగడం మొదలెట్టింది. 1000 రూపాయలు ఇచ్చారు. వీళ్ళందరూ అంటున్నారు, మిగతా వాళ్ళందరూ ఆయన చిన్న దెబ్బ ఇస్తే 1000 ఇచ్చారు, మేము ఉదయం నుంచి ఫ్యాక్టరీలో ఎన్ని దెబ్బలు ఇస్తున్నాము, ఎన్ని వేలు ఇవ్వాలి మాకు అన్నారు. అంటే ఎందుకు ఇవ్వాలంటే వీడికి ఎక్కడ వేయాలో దెబ్బ తెలియదు. ఆయన జ్ఞానం తెలిసినంత కర్మలో ప్రవేశించాడు, ఆ కర్మ ఈజీ ఉంది. మీరు ఇందులోనే ఉంచారు, మీకు జ్ఞానం తెలియదు ఏమిటి. అందుకని దీన్ని బట్టి మేము రోజు కొంత దెబ్బలు వేస్తాం కదా,